Let's recall that previous problem. A problem lo ila undi kada problem. So this was 10 kilometers, 10 kmph, and this was 20 kmph, and this is 25 kmph ani ila rasan nenu. Okay, so this is A and B and this is C. Okay, యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి 7.5. అందులో ఏమన్నా డౌట్ ఉందా ఎవరికైనా? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నువ్వు ఏ దగ్గర స్టార్ట్ అయ్యావు, సి దగ్గర రావడానికి నీకు ఎంత టైం పట్టింది, నువ్వు బి దగ్గర ఆగావా ఆగలేదా, అది మనకంతా అనవసరం. టోటల్ టైం ఎంత పట్టింది. సో ఇక్కడ నుంచి రావడానికి ఒక 1 hour పట్టింది. ఓకే, 1 hour లో 10 kilometers వచ్చావు. ఇక్కడ ఏం చేసావు 0.5 hours ఆగావు నువ్వు, అంటే హాఫ్ అన్ అవర్ ఆగావు. తర్వాత బి నుంచి సి రావడానికి నీకు 2.5 hours పట్టింది. ఫైనల్లీ నువ్వు సికి వచ్చావు. సో నేను ఇప్పుడు సి దగ్గర వెయిట్ చేసేవాడికి ఏ నుంచి సికి వచ్చిన వాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటే 10 + 20 30 అంటాడు కదా. సో అందుకే యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అంటే యావరేజ్ స్పీడ్ వుడ్ బికమ్ టోటల్ డిస్టెన్స్ ఇస్ 30 kilometer. టోటల్ టైం ఏ నుంచి సికి రావడానికి ఎంత టైం పట్టిందంటే 1 hour plus 1.5, 1.5 plus 2.5, 4 hours పట్టింది. సో 30/4, 7.5 kmph. Is it clear? ఇది మీకు అర్థమైందా? క్లియర్. ఓకే, నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ కనుక్కుందాం. యావరేజ్ వెలాసిటీ ఎలా కనుక్కోవాలి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కనుక్కోవాలి. గుడ్. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఏ నుంచి సికి డిస్ప్లేస్మెంట్ ఎంత అండి? ఈ లైన్ జాయిన్ చేయాలి కదా, అందుకే ఆ వాల్యూ కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 25. మరి టోటల్ టైం ఎంత పట్టిందంటే 4 hours ఏనా? టైం అదే సేమ్ కదా ఇద్దరికి. ఎస్, గుడ్. 25/4. సో దిస్ ఇస్ హౌ మచ్? 6.25 kmph. 6.25 kmph. Okay, this is the average velocity. Is it clear or not? Okay, let's do some questions. In examples చేస్తే అంత కొంచెం యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. A train travels from one station to the other అనుకుందాం. ఓకే, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళింది. యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ అంటే ఏంటో తెలుస్తుంది. యూనిఫామ్ ఆఫ్ 40 kmph and returns 60 kmph.
find the average speed and average distance, average velocity. Find the average speed and average velocity. ఇందులో రెండు కనుక్కోవాలి. ఒక విషయం మనం అంటే ఒక ఆన్సర్ చేయకుండానే చెప్పొచ్చు. What do you think the average velocity is? Very good. Very nice. Yeah, Akshaya correct. Harshit, Hamsika, all of you are correct. Nagarutik, no, wrong. Average velocity is 0, correct. Average velocity is 0. Average velocity is 0. 0. ఎందుకు 0 అండి అంటే నువ్వు ఏ అనే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి బి అనే స్టేషన్కి వెళ్ళావు, మళ్ళీ అలాగే తిరిగి వచ్చేసావు ఏ దగ్గరికి. నీ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమైంది? నీ టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయింది కదా. యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 60 + 40/2 అని చేస్తారు చాలా మంది, కానీ అది కూడా కాదు, అది కూడా తప్పే. చూద్దాం తప్పు రైట్ చూద్దాం. I don't think it is correct. So average velocity is 0 because total displacement is 0. Total displacement is 0. Is 0. Okay. Now you are wondering what is average speed. So average ante basically ga rendu add chestam kabatti manam 40 + 60/2 anukuntam. But in that case, it is not the case. Why? Let's see. ఎందుకు కాదో చూద్దాం. ఒకవేళ అయితే ఎందుకు అవుతుందో చూద్దాం. అలా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓకే, ఇట్స్ a question. I'll give you time. Can anyone answer what is average speed? Definitely not 50. 50 కాదు. మనం యావరేజ్ అంటే ఎప్పుడు మైండ్ లో యాడ్ చేయడం అనేది గుర్తుపెట్టుకున్నాం కదా, కానీ ఈ కేసులో యావరేజ్ అంటే ఓకే హోల్ జర్నీలో యాడ్ చేయడం అది పర్ఫెక్ట్, ఓకే. బట్ మన డెఫినేషన్ ఏంటి? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా, అది కనుక్కోవాలి మనం. చూడండి, ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు టైం T1 అనుకోండి, బి నుంచి సికి వచ్చేటప్పుడు టైం T2 అనుకోండి. ఓకే, లెట్ T1 ఈజ్ టైం టు గో ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి వెళ్ళడానికి టైం ఎంత అంటే T1. అండ్ T2 for B to C, B to A. 50 is wrong. 50 is wrong. మనం డెఫినేషన్ ప్రకారం వెళ్దాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 50 is wrong. 20 is wrong. 48 is correct, I believe. అంతే, 48. సో మీరు ఇప్పుడు మీ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పాను కదా, సో అది చూడండి మరి రైట్ ఆన్సర్ ఏంటో. T1 is the time to go from A to B and T2 is the time go from B to A. B నుంచి A రావడానికి టైం T2 అనుకుందాం. ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత అండి? ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత? 40 kmph కదా. తిరిగి వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత అంటే 60 kmph. తిరిగి వచ్చేటప్పుడు 60 kmph. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ is total distance by total time. Total distance by total time. What is total distance
ఈజ్ ఇట్ 2 times of AB? A నుంచి B కి డిస్టెన్స్ AB అనుకోండి. ఈజ్ ఇట్ 2 times of AB? And total time is T1 plus T2, right? Total distance is 2 times of AB and total time is T1 plus T2. Okay? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే T1 కనుక్కుంటానమ్మా. T1 ఎప్పుడైతే A నుంచి Bకి వెళ్తున్నాడో స్పీడ్ ఎంత అంటే 40 kmph కదా. A నుంచి Bకి వెళ్ళేటప్పుడు స్పీడ్ 40 kmph కదా. కెన్ ఐ రైట్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే 40 is equal to distance AB divided by time T1. ఇలా రాయొచ్చా? 40 is equal to speed is equal to distance by time. Distance is AB, time T1. Similarly, అంటే అప్పుడు ఇందులో నుంచి T1 వాల్యూ ఏమవుతుందండి? T1 వాల్యూ AB by 40 అవుతుంది, రైట్? నెక్స్ట్ సిమిలర్లీ రిటర్న్ జర్నీలో స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే 60 is equal to distance AB by time T2 and also I can write T2 is equal to AB by 60. ఈ రెండు పాయింట్స్ మీకు అర్థమయ్యాయా? స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఎస్, ఓకే. సో సింప్లీ మీరు హ్యాండ్స్ రేస్ చేస్తే సరిపోతుంది నాకు. యూ డోంట్ హ్యావ్ టు టైప్ ది ఆన్సర్. ఓకే, జస్ట్ టు సేవ్ టైం. యా, సో నౌ యావరేజ్ స్పీడ్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 2AB డివైడెడ్ బై T1 ప్లేస్లో ఏం రాస్తున్నానంటే AB by 40. T2 ప్లేస్లో ఏం రాస్తున్నానంటే AB by 60. ఓకే, అప్పుడు AB పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందంటే 2 డివైడెడ్ బై 1 by 40 ప్లస్ 1 by 60. దిస్ ఈస్ ది యావరేజ్ స్పీడ్. సో 40కి 60కి ఎల్సిఎం ఎంత? 120. సో 2 into 120 పైకి వచ్చేస్తుంది డివైడెడ్ బై 3 plus 2. So this is 240 divided by 5. 240 divided by 5. So what is 240 divided by 5? 48 kmph. This is the average speed. ఇప్పుడు ఎవరైతే ఆన్సర్ 50 ఇచ్చారో వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే యావరేజ్ అంటే జనరల్ గా రెండు యాడ్ చేయడం కదా సార్, ఎందుకు ఇట్లా 48 వచ్చింది? అందుకే యావరేజ్ స్పీడ్ డెఫినేషన్ ప్రకారం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. టోటల్ డిస్టెన్స్ AB మళ్ళీ AB 2AB డివైడెడ్ బై ఇక్కడ వెళ్ళే టైం ఇక్కడ వెళ్ళే టైం వచ్చింది. అలా 60 + 40/2 ఎందుకు రాలేదు అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేరు టైం ఉండడం వల్ల రాలేదు. ఒకవేళ సేమ్ టైం ఉంటే నీకు 60 + 40/2 వచ్చేది. డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. సో మారిపోతుంది, అందుకే ఇలా రాదు. మీకు ఆ పాయింట్ అర్థమైందా? యావరేజ్ అంటే రెండు ఎప్పుడు యాడ్ చేస్తావు? రెండు అంటే యూనిఫామ్ గా ఉన్నప్పుడు యాడ్ చేస్తావు. అంటే ఇక్కడ 40 ఇక్కడ 60 రెండు సేమ్ ఉన్నాయనుకో అప్పుడు చేయొచ్చు. టైం సేమ్ ఉంటే చేయొచ్చు. డిఫరెంట్ టైమ్స్ కదా. వెళ్ళడానికేమో నీకు T1 టైం పడితే రావడానికి తక్కువ టైం పట్టిద్ది. అప్పుడు యావరేజ్ రెండింటికి సేమ్ కాదు, యూనిఫామ్ గా ఉండదు. సో యావరేజ్ ఇలాగే చేయాలి. ఇంకో క్వశ్చన్ చేద్దాము. రైట్, suppose I give you the question like this, ila. So I'll explain the question, you can simply answer this. Ikkada this is A and this is B. Exactly midpoint.
midpoint. A నుంచి మిడ్ పాయింట్ వరకు V1 స్పీడ్ తో వచ్చాడు, మిడ్ పాయింట్ నుంచి B వరకు V2 స్పీడ్ తో వెళ్ళాడు. ఈ మిడ్ పాయింట్ ని సమ్ x అనుకుందాం. V1 ఈజ్ ద స్పీడ్, V1 is the speed from V1 is the speed from A to X, and V2 is the speed from X to B. Then find the average speed లేదా average velocity. రెండు ఒకటే, స్ట్రైట్ లైన్ లో ఉంది కాబట్టి రెండు ఒకటే. Come on, do this. How do you do this? Definition, go with definition. What is average velocity లేదా average speed? Total distance. Total distance ఎంత? AB na by total time. So what I am willing to do here is, for example, ఈ distance x s అనుకుంటే ఈ distance కూడా s అనుకోండి, ఎందుకంటే సేమ్ కదా అది. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 2s. ఇక్కడికి వెళ్ళే టైంని t1 అనుకోండి, ఇక్కడ వెళ్ళే టైంని t2 అనుకోండి, అప్పుడు ఇది t1 plus t2 అవుతుంది. మీరు క్యాల్కులేట్ చేయాల్సింది 2s by t1 plus t2. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే s అనేది నేను అజ్యూమ్ చేసుకుంది, t అనేది కూడా నేను అజ్యూమ్ చేసుకుంది. సో ఆన్సర్లో అవి ఉండకూడదు. ఎవరైతే క్వశ్చన్ లో ఏదైతే టర్మ్స్ ఇస్తాడో ఆన్సర్లో అవే టర్మ్స్ ఉండాలి. సో V1 V2 మాత్రమే క్వశ్చన్ లో మెన్షన్ చేశారు కాబట్టి ఆన్సర్ కూడా V1 V2 టర్మ్స్ లోనే ఉండాలి. ST ఉండకూడదు, ఎందుకు ST అనేది నేను డయాగ్రామ్ లో అజ్యూమ్ చేసుకుంది కాబట్టి అవి ఉండకూడదు. అంటే ఇవి ఎలిమినేట్ చేయాలి. ఎలా చేయాలి? మీరు ట్రై చేస్తున్నారంటే ఐ విల్ వెయిట్, లేదంటే ఐ విల్ కంటిన్యూ. ఓకే, న్యూమరేటర్ ఇస్ కరెక్ట్. దీనికి కూడా హ్యాండ్స్ రైజ్ చేస్తే నేను ఏం చెప్పలేను. ట్రైంగ్, ఓకే ఫైన్, ట్రై రైట్. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు డూ దిస్. ఇలా చేయాలి. అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేసినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఫైండ్ చేయాలంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం లేదా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కావాలంటే యూజ్ చేయొచ్చు. ఇది ఈక్వల్ డిస్టెన్స్ అయితే. అలా కాకుండా ఈక్వల్ టైమ్స్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్, ఈక్వల్ టైమ్స్ అంటే ఏ నుంచి బి అనే ఒక పాత్ ఉంది, ఈక్వల్ టైం అంటే డిస్టెన్సెస్ వేరు వేరు ఉంటాయి. లైక్ ఇలా ఏ నుంచి బికి వెళ్ళాడు. ఏ నుంచి సపోజ్ ఒక పాయింట్ ఉంది, అది మనకు తెలియదు, ఎక్స్ అనే పాయింట్, మిడ్ పాయింట్ కాదు అది. ఏ నుంచి ఎక్స్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో ఎక్స్ నుంచి బికి వెళ్ళడానికి అంతే టైం పట్టిందంట. ఇక్కడ వెలాసిటీ V1 అన్నాడు, ఇక్కడ వెలాసిటీ V2 అన్నాడు. ఓకే, సో the previous case was the concept of equal distances. This is the concept of equal times. ఈక్వల్ టైమ్స్ లో చేస్తే ఏమొస్తుందో ఒకటి చూద్దాం. అంటే ఇక్కడ టైం t ఉంటే ఇక్కడ టైం కూడా t, అదేనా దాని అర్థం. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మాత్రం S1, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ S2. క్లియర్? సో then we'll find average velocity. Average velocity is total displacement. What is total displacement? S1 plus S2 by total time. Is it t plus t? Because same time పట్టింది కదా. సేమ్ టైం పట్టింది కదా. సో అందుకే దీన్ని ఎలా రాస్తామంటే S1 plus S2 upon 2t అని రాద్దాం. ఫస్ట్ లో 30 days. ఓకే, yeah, that is impractically practical. So now for this first part,
ఇది ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో దానికి నేను స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అప్లై చేద్దాం, లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటే S1 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ టీ రాసుకోవచ్చండి, అండ్ ఆల్సో S2 ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ టీ రాస్తున్నాను. ఇవి రెండు పైన ఉన్న సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నానండి. ది అబోవ్ ఈక్వేషన్ ఐమ్ సబ్స్టిట్యూటింగ్. దెన్ యూ హ్యావ్ V average ఈజ్ ఈక్వల్ టు S1 ప్లేస్ లో V1t ప్లస్ S2 ప్లేస్ లో V2t అపాన్ 2t. సో పైన t కామన్ వస్తుంది, V1 ప్లస్ V2 మిగులుతుంది బై 2t, అంటే t క్యాన్సిల్ అవుతుంది కదరా. సో యావరేజ్ వెలాసిటీ ఏమొస్తుందంటే మీరు చెప్పినట్టు ఇందాక V1 ప్లస్ V2 అపాన్ 2. సో ఎప్పుడు V1 ప్లస్ V2 బై 2 వస్తుందో, ఎప్పుడు 2V1 V2 బై V1 ప్లస్ V2 వస్తుందో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. Only 2 participants raised their hands. Akshaya. Yes. Equal distances. See, ఈ ఫార్ములా అస్సలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదమ్మా. You don't have to remember any formula. You have to remember the basic idea, basic concept. That's it. Clear? Okay, 12, 13 participants. Okay, nice. Very nice. అంటే అవుట్ ఆఫ్ 52 స్టూడెంట్స్ ఒక 40 మంది ఒక 35 మంది మూగోలు ఉన్నారు. మూగోలు అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో ఐ డోంట్ కేర్. ఎనీవేస్, షల్ ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్? ఇప్పుడు చూడండి, a particle covers a particle moving in a straight line. తీసుకుందాం, moving in a straight line. Covers one-third of the distance with the speed 20 kmph. Second third 40 kmph, and the remaining with 60 kmph. The average speed of the particle is నేను ఇప్పుడు 2 parts కాకుండా 3 parts డివైడ్ చేశాను. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. A particle moving in a straight line covers 1/3 of the distance with speed 20 kmph. Second third with 40 kmph and remaining with 60 kmph. The average speed of the particle is. So we got to divide this into 3 parts. Okay. 3 equal parts, in fact. 1/3 ante. So 1/3 ante ఇది S by total distance S అనుకుంటే ఇది S by 3 అవుతుంది, ఇది S by 3 అవుతుంది, ఇది కూడా S by 3 అవుతుంది. అలా తీసుకుంటారు చాలా మంది. లేకపోతే దీన్ని S అనుకుంటే టోటల్ డిస్టెన్స్ 3S అవుతుంది. సో వాట్ ఎవర్ వే యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్. బట్ నౌ 1/3 అనే మీనింగ్ క్లారిఫై ఉండాలి కాబట్టి S by 3. ఇప్పుడు ఇక్కడ A నుంచి B అనే ఒక పాయింట్ ఉంది,
తర్వాత ఇక్కడ సి, తర్వాత ఇక్కడ డి. టోటల్ జర్నీలో ఉన్న డిస్ప్లేస్మెంట్ లో ఈ 1/3 లో ఎంత టైం పట్టింది, ఎంత స్పీడ్ తో వెళ్ళిందంటే 20 kmph తో వెళ్ళాడు. ఇక టైం తెలియదు కాబట్టి T1 అనుకుందాం. ఇక్కడ స్పీడ్ వచ్చేసి 40 kmph. 40 kmph. ఇక్కడ కూడా టైం తెలియదు, సో T2. అండ్ ఇక్కడ వచ్చేసి 60 kmph అండ్ టైం తెలియదు కాబట్టి T3. వాడు ఏదైనా రాసుకుని యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? S/3 ప్లస్ S/3 ప్లస్ S/3, అవునా? అండ్ టోటల్ టైమ్ ఈజ్ T1 ప్లస్ T2 ప్లస్ T3, which is same as S upon T1 plus T2 plus T3. So చేస్తారా అండి ఇది? Will you try this? Yes, go ahead, do it. I'll wait. This is the procedure. 32.7. Okay. Only. Yeah, correct. So let me explain this once again. ఒక పార్టికల్ ఏం చేసిందంటే స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది. The particle is moving in a straight line, covers 1/3 of the distance with a speed 20 kmph. అంటే ఆ టోటల్ డిస్టెన్స్ లో 1/3 పార్ట్ ఏదైతే ఉందో 20 kmph తో కవర్ చేసింది. అంటే ఈ పార్ట్ మనం తీసుకున్న టోటల్ డిస్టెన్స్ లో ఈ పర్టికులర్ పార్ట్ 20 kmph తో కవర్ చేసింది. ఆ సెకండ్ 1/3 డిస్టెన్స్ వచ్చేసి 40 kmph అండ్ ద ఫైనల్ డిస్టెన్స్ విల్ బి 60 kmph. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే సపోజ్ టోటల్ డిస్టెన్స్ ని మనం ఎస్ అనుకుంటే, ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎస్ అనుకుంటే ఇది S/3 అవుతుంది, 1/3 కాబట్టి. ఇది కూడా S/3 అవుతుంది అండ్ ఇది కూడా S/3 అవుతుంది. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ S/3 ని కవర్ చేసే టైం T1, ఈ S/3 ని కవర్ చేసే టైం T2 అండ్ ఈ S/3 ని కవర్ చేసే టైం T3. సో యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ ఇస్ టోటల్ డిస్ప్లేస్మెంట్ S/3 ప్లస్ S/3 ప్లస్ S/3 డివైడెడ్ బై టోటల్ టైమ్ ఇస్ T1 ప్లస్ T2 ప్లస్ T3. సో ఈ 3 S/3 యాడ్ చేస్తే S వస్తుంది అండ్ టోటల్ టైమ్స్ ని యాడ్ చేస్తే T1 ప్లస్ T2 ప్లస్ T3. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 V2 అంటే వెలాసిటీస్ లాగా తీసుకుంటే ఒక ఫార్ములా వస్తుంది, ఇలా తీసుకున్నా. సో టైమ్ ఇస్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి T1 ఇస్ వాడు ట్రావెల్ చేసిన టైం T1, డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి S/3 డివైడెడ్ బై వెలాసిటీ లేదా స్పీడ్ V1. మళ్ళీ T2 S/3 బై V2 అండ్ T3 S/3 బై V3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను నేను S/3 బై V1, S/3 బై V2, S/3 బై V3. సో ఈ మూడిట్లో S/3 కామన్ ఉంది కాబట్టి S/3 కామన్ తీశాను. సో మిగిలింది 1/V1 ప్లస్ 1/V2 ప్లస్ 1/V3. సో S క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ LCM V1 V2 V3 వచ్చింది, దాంతో పాటు 3 కూడా ఉంది. సో 3 V1 V2 V3 పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ V2 V3 వస్తుంది, V1 V3 V1 V2 వస్తుంది. బట్ సిమెట్రిక్గా ఇలా రాస్తే యావరేజ్ వెలాసిటీ ఇది వచ్చింది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో V1 V2 V3 వాల్యూస్ ఏంటంటే 20, 40 అండ్ 60 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో 3 V1 V2 V3 3 into 20 into 40 into 60 upon the V1 V2 800 plus V2 V3 2400 and this so on, and the answer turns out to be 36/11 kmph. So is this clear? Okay.